అయితే గురుగారు భోగి రోజు అంటే అనుకోని పరిస్థితుల్లో ఆడవారికి నెలసరి వచ్చిందనుకోండి, భోగి పళ్ళు పొయ్యొచ్చా అంటే ఏం లేదు. చెప్తారండి? ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది ఎటువంటి పని అంటే పండగకి ఆవిడకి అర్హురాలు కాదు. నువ్వు హ్మ్. పండగ ఎంజాయ్ చేయడం వేరు. చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు. ఇక్కడ పితృదేవతల కార్యక్రమం సంక్రాంతి రోజుంది. కానీ భోగి రోజున బదిరి నారాయణ ఫలం ఉంది కాబట్టి అంటే చెట్టు నుంచి పండుగ తినడం వేరు. మనం భోగి పళ్ళు పోసి బదిరి నారాయణ అనుకోవడం వేరు. హ్మ్. కాబట్టి అటువంటి పూజా కార్యక్రమంలో ఈ అమ్మాయి పాలు పంచుకునే అవకాశం లేదు. కానీ ఆ రోజు ఏమైనా దేవుడు దయ లేక మీకు ఏమైనా ఇబ్బందులుంటే మాత్రం మీరు తల్లిగా గాని, చెల్లిగా గాని మీరు భోగి పళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అది చేయడానికి పనికిరాదు. అంటే ఒకవేళ ఎవరింట్లో అయితే భోగి పళ్ళు పోస్తూ ఉంటారో చిన్న పిల్లలకి, వాళ్ళ ఇంట్లో అనుకోని పరిస్థితుల్లో వచ్చింది అనుకోండి, ఏం చేయాలంటారు తప్పకుండా గురుగారు? వాళ్ళ పక్కన ఉండాల్సింది. వాళ్ళకి ఒక గది అంటే వాళ్ళు వేసే ముగ్గులు చూడొచ్చు, సరదాగా ఉండవచ్చు, దూరం నుంచి అంత ఎంజాయ్ చేయొచ్చు తప్ప ఇన్వాల్వ్‌మెంట్ అనేది కుదరదు. అది పనికిరాదు. ఎందుకంటే హ్మ్. చెప్పొచ్చావులే అంటే మనము ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ ధర్మం వల్లనే మనకి ప్రయోజనం ఉంటుంది. అవును. చెప్పొచ్చావులే ఏమవుతది పీరియడ్స్ వస్తే ఏమైనా గొప్పతనమా? పీరియడ్స్ వస్తే ఏమవుతది మంచిగా హాయిగా చేసుకుంటే ఏమవుతది వండి పెట్టట్లేమో, తినట్లేమో అంటే దాని ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడుతుంది మనకది. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నవాడు ఎలక్ట్రికల్ పని చేయాలి. అవును. వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ పని చేయాలి. వాటర్ వాడు ఎలక్ట్రికల్‌కొచ్చినా, ఎలక్ట్రికల్ వాటర్‌కెళ్ళినా అది సరైనటువంటి పని కాదు కదా! కాబట్టి ఎవరు ఏ పద్ధతి ప్రకారం ఇది ధర్మం చెప్పింది. ధర్మంలో ఇలాంటున్నప్పుడు వద్దు. అరే వేరోళ్ళతో ఆశీర్వచనం చేయించు. 5 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ అక్షింతలు వెయ్యి. పోయేదేముంది అక్కడ నీకు? నీకు హ్మ్. కావాల్సింది బ్లెస్సింగ్సా? లేతే ఫోటోలు నువ్వు ఫోటోలు సెల్ఫీ పెట్టుకోవడానికా? కాబట్టి బ్లెస్సింగ్స్. కాబట్టి బ్లెస్సింగ్స్. 5 రోజుల తర్వాత నీ కొడుక్కో, నీ మనవడానికో మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వు. నో ప్రాబ్లమ్ కదా! దట్ ఈస్ హ్మ్. ఇంపార్టెంట్. ధర్మంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ 4 రోజులు మీరు పనికిరారు. నువ్వు ఏ వేదిక మీద వచ్చేసి ఆడోళ్ళు మాట్లాడినా సరే ఇవాళ రేపు అందరూ కూడా డిఫరెంట్‌గా వచ్చేసి ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు. ఇవన్నీ కూడా మాటలు నేను ఈ మాటలకి సమాధానం చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి 4 రోజులు పనికిరాదు, చెయ్యకూడదు. చేస్తే అరిష్టమే. ఇందులో సందేహం లేదు. దట్స్ ఆల్. హ్మ్. గురుగారు భోగి రోజు చాలామంది కూడా ఆ రోజే సెలవొచ్చిందని చెప్పి గడ్డం తీసుకోవటం, లేకపోతే కటింగ్ చేయించుకోవడం ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి చేయటం వల్ల అసలు ఎలాంటి అష్టదరిద్రాలు వస్తాయంటారు? ఒకటి గుర్తుండి అసలు ఈ పండగ రోజులు ఏ పండగైనా సరే, పండగ హ్మ్. రోజుల్లో మనం క్షౌర కళ్యాణము, గోళ్ళు తీసుకోవడం, అలాగే జుట్టు ఆడోళ్ళు కట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పనికిరాదు. సరే పండగ ముందు మీరు అందంగా ఉండడానికి ఏదైనా సరే పండగ ఒక రోజు ముందు, 2 రోజుల ముందు చేసుకోవడం తప్ప, పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లో భోగి రోజు గాని, సంక్రాంతి రోజు వస్తే ఇంకా అరిష్టం అది. హ్మ్. చాలా దరిద్రం. పితృదేవతలకి. ముందు రోజే మనం అంటే భోగి కంటే ముందు రోజే మనం చేసుకుంటే చాలా మంచిది తప్ప, భోగి పండుగ రోజు గాని, సంక్రాంతి, కనుమ పండుగ రోజు మనం చేసుకోకూడదు. పనికిరాదు. అది దరిద్రాన్ని దయనీయమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. అంటే ఓకే. పితృదేవతల శాపాన్ని కలిగిస్తుంది కాబట్టి పనికిరాదు.